Hi students, good morning to all of you. My name is Anju Babu, Maths faculty in Career Junior College. మనం చెప్పే మ్యాథ్స్ లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లో ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ లో షార్ట్ ఆన్సర్స్ లో థర్డ్ రోమన్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం. ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ 2x power 4 plus x cube minus 11x square plus x plus 2 is equal to 0. 2x power 4 plus x cube minus 11x square plus x plus 2 is equal to 0. చూడండి ఇక్కడ మనకి డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఎంత చూడండి 4 ఉంది కాబట్టి జాగ్రత్త చూస్తే మీకు హైయెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ 2 అదేవిధంగా లీస్ట్ డిగ్రీ అంటే ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో కాన్స్టెంట్ డిగ్రీ ఎంత 0. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూకి సేమ్ వాల్యూస్ ఉన్నాయి చూడండి సరిపోయిందా 2 అదేవిధంగా హైయెస్ట్ డిగ్రీ నుంచి దాని లోయెస్ట్ నుంచి లోయెస్ట్ అంటే x4 x క్యూబ్ కోషన్ నుండి 1 ఇక్కడ చివరి నుంచి హైయెస్ట్ లోయెస్ట్ డిగ్రీ నుంచి చివర 1 సరిపోయింది. అంటే సైన్స్ కూడా సేమ్ ఇక్కడ ప్లస్ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. అదే ఆపోజిట్లో ఉంటాయి కూడా ఫస్ట్ క్లాస్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. సేమ్ సైన్స్ ఉంటేనేమో ఫస్ట్ క్లాస్, ఆపోజిట్లో ఉంటేనేమో సెకండ్ క్లాస్. ఓకేనా, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఉంటేనేమో సెకండ్ క్లాసు. డిగ్రీ అనేది ఈవెన్లో కానీ ఉందంటే ఈవెన్ డిగ్రీ, లేదా పవర్లో 5 ఉంది అనుకోరా ఆ డిగ్రీ. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. కాబట్టి ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ కాబట్టి దీన్ని ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే x² డివైడ్ చేస్తాను. ఇది మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ టైప్ క్వశ్చన్ అన్నమాట. అది ఇక్కడ కూడా ఇచ్చాడు, చేద్దాం. ఓకే, డివైడింగ్ x² ఆన్ బోత్ సైడ్స్. x² డివైడ్ చేస్తాం. జాగ్రత్త చూడండి, 2x power 4 by x² plus x cube by x² minus 11x square by x² plus x by x square plus 2 by x square is equal to 0 by x square. ఒక x² క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2x² మిగిలింది. ప్లస్ ఇక్కడ ఒక x క్యాన్సిల్, 2x² క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఒక x మిగిలింది. x క్యాన్సిల్ అయిపోయింది -11. ఒక x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ప్లస్ 1 by x. ఇక్కడ ప్లస్ 2 by x² is equal to 0. ఫస్ట్ది లాస్ట్ది ఒకసారి రాసి 2 కామన్ చేస్తాం. ఫస్ట్ది లాస్ట్ది ఒకసారి రాసి 2 కామన్ చేస్తాం. 2 కామన్ చేస్తే x² ప్లస్ 1 by x². అదిగా ఈవెన్ ఒకసారి రాస్తాం ప్లస్ x ప్లస్ 1 by x. ఇంకా రిమైనింగ్ ఏమిటి -11 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మరి x² ప్లస్ 1 by x² అంటే ఏ విధంగా రాయొచ్చు చూడండి ఒకసారి. ఇక్కడ దాన్ని కంపేర్ చేస్తాను. x² ప్లస్ 1 by x² ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఫార్ములా. దాన్ని మరి ఎక్స్పెండ్ చేసుకొని సేమ్ ఇదే వాల్యూ వచ్చింది కావాలంటే దీన్ని ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తే a² అంటే x² ప్లస్ b² అంటే 1 by x² ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1 by x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే x² ప్లస్ 1 by x² ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే 0. అంటే ఓవరాల్గా x² ప్లస్ 1 by x. అంటే x² ప్లస్ 1 by x² ఫార్ములా రాసుకుంటున్నా x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 2 రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అదే రాసుకుంటున్నాను. 2 ఇంటూ x² ప్లస్ 1 by x² బదులు x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 2
జాగ్రత్తగా మిక్స్ చేయాలి బ్రాకెట్ పెట్టాలి. ఎందుకంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఈ పక్కన హోల్ బ్రాకెట్ ముందు 2 ప్లస్ x ప్లస్ 1/x మైనస్ 11 is equal to 0. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే put x plus 1/x is equal to some p అనుకుంటాను. put x plus 1/x equal to some p అనుకుంటాను. మరి ఎందుకు p అనుకున్నా అంటే మనకి ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లమ్స్ లో మనం చేసాం. దాంట్లో వాల్యూస్ x z గాని p గాని t గాని ఏదో తీసుకున్నాం. అదే మోడల్ ఇక్కడ మన క్వాంటిటీ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి p తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ that implies 2 into x plus 1/x అంటే x plus p కాబట్టి ఇక్కడ స్క్వేర్ కాబట్టి p స్క్వేర్ మైనస్ 2 ప్లస్ మన x plus 1/x అంటే p మైనస్ 11 is equal to 0. 2 తో మనకేంటి 2p స్క్వేర్ మైనస్ 4 ప్లస్ p మైనస్ 11 equal to 0. 2p స్క్వేర్ మైనస్ ప్లస్ p minus 4 minus 11 minus 15 is equal to 0. ఇది అర్థమైందా? రబ్ చేస్తున్నామా? ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. 2 5s 15 అమ్మా minus 15 డిఫరెన్స్ ఎంత రావాలి? 1 రావాలి. 3 5 రెండు డిఫరెన్స్ వస్తుంది. 30 కదా సార్ 30 కదా మైనస్ 30 డిఫరెన్స్ 1 రావాలి. 6 5 6 into 5 6 5s are 30 మరి ప్లస్ 1 రావాలి కదా. ప్లస్ 1 రావాలంటే చిన్న వాల్యూకి మైనస్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి 6 into minus 5 minus 30 ఇవన్నీ యాడ్ చేస్తే 6 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 5 అంటే 6 minus 5 is equal to 1. ఇప్పుడు చూడండి 2p స్క్వేర్ ప్లస్ p ని 16 minus 5p రాసాను మైనస్ 15 is equal to 0. 2p కామన్ చేస్తాం. ఫస్ట్ రెండింటి నుంచి 2p కామన్ చేస్తే ఒక p మిగిలింది ప్లస్ 3 మైనస్ 5 కామన్ చేస్తే p ప్లస్ 3 is equal to 0. p ప్లస్ 3 కామన్ చేస్తే 2p మైనస్ 5 is equal to 0. ఒకసారి p is equal to మైనస్ 3 ఒక కేసు, p is equal to 5/2 ఒక కేసు. కేస్ 1 if p is equal to minus 3 మరి p అంటే ఏమనుకున్నాం చూడండి x plus 1/x x plus 1/x is equal to 3 LCM x square plus 1/x is equal to 3 x square minus 3x plus 1 is equal to 0. ఇక్కడ LCM చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x దగ్గరికి వస్తే minus 3x plus 1 is equal to ఫ్యాక్టర్స్ రావట్లేదు కాబట్టి ఫార్ములా x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. x is equal to మరి a వాల్యూ ఎంత 1 b వాల్యూ minus 3 c వాల్యూ 1 minus b minus of minus 3 plus or minus root of b square అంటే minus 3 whole square minus 4 into 1 into 1 by 2 into 1. x is equal to 3 plus or minus root of 3 3 is 9 9 minus 4 5 by 2. x is equal to ఎంత వస్తుందమ్మా 3 plus or minus root 5 by 2. ఈసారి కేస్ 2 if p is equal to 5 by 2 x plus 1 by x is equal to 5 by 2 x square plus 1 by x is equal to 5 by 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x square plus 2 is equal to 5x 2x square minus 5x plus 2 is equal to 0. Factors 2 2 4 minus 5 డిఫరెన్స్ రావాలి.
ఇస్తే x minus 2 is equal to 0. x minus 2 కామన్ ఇస్తే 2x minus 1 equal to 0. x is equal to 2. x is equal to 1 by 2. Therefore required roots చివరి కాంక్లూజన్ మనం ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ రాస్తున్నాం. Therefore required roots అవుతుందండి 3 plus or minus root 5 by 2 comma 2 comma 1 by 2 అవి రిక్వైర్డ్ రూట్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనకి థియరీ బి క్వశ్చన్ లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సేమ్ ఇదే మోడల్. ఓకే సాల్వ్ అన్నప్పుడు ఖచ్చితంగా కంక్లూజన్ మాత్రం ఉండాలమ్మా. కంక్లూజన్ పార్ట్ అనేది ఎక్స్ వాల్యూస్ మాత్రం చివరిలో రాయాల్సింది కంక్లూజన్. నెక్స్ట్ అమ్మా ఫిఫ్త్ రోమన్ ఉంది. ఫిఫ్త్ రోమన్ అది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే నెక్స్ట్ సిక్స్త్ రోమన్ కూడా అంతే. ఫిఫ్త్ సిక్స్త్ అవసరం లేదమ్మా. నెక్స్ట్ సెవెంత్ రోమన్ రాసుకోండి. సెవెంత్ క్వశ్చన్ రాస్తున్నాం. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ if alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0, find the quadratic equation whose roots are first one amma seventh lo first one p alpha comma p beta. P is a real number. P is a real number. చూడండి ఏమన్నా అడిగా. if alpha comma beta are the roots of the ax square plus bx plus c is equal to 0, find the quadratic equation. ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ అయితే ax square plus bx plus c is equal to 0 ఈక్వేషన్ కి అదే p ఆల్ఫా కామా p బీటా రూట్స్ అయితే ఈక్వేషన్ ఎలా ఉంటుంది? మరి ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితేనేమో అది ఈక్వేషన్ ఏంటిది? ax square plus bx plus c is equal to 0. అదే p ఆల్ఫా కామా p బీటా రూట్స్ అయితే ఈక్వేషన్ ఎలా ఉంటుంది? జనరల్గా మనకి ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే ఫార్ములా ఏంటి? ఆల్ఫా కామా బీటాలు ax square plus bx plus c కి ఈక్వేషన్ కి రూట్స్ అయితే ఫార్ములా మనకి పార్ట్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏంటి? x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0. ఇది మీకు చెప్పిన ఫార్ములా. ఆల్ఫా బీటా ax square plus bx plus c is equal to 0 రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ రెండు చెప్పారు. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా is equal to minus b by a. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా is equal to c by a. ఈ రెండు ఫార్ములా వస్తే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా ఉంటాయి. ఓకే చూడండి. p ఆల్ఫా కామా p బీటా రూట్స్ అయితే ఈక్వేషన్ ఎలా ఉంటుందో కనుక్కోండి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ solution alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0. Then alpha plus beta is equal to minus b by a, comma alpha beta is equal to c by a. మరి ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0. మరి
p alpha plus beta అంటే p beta into x plus p alpha into p beta is equal to 0. x square minus ఇక్కడ ఈ రెండింటిలోంచి p కామన్ ఇస్తే alpha plus beta into x plus p into p square into alpha beta is equal to 0. x square minus px into alpha plus beta అంటే minus b by a plus p square into alpha beta అంటే c by a is equal to 0. ఇక్కడ LCM a అమ్మ అప్పుడు ax square minus into minus plus ppx plus p square c is equal to 0. ఓవరాల్ ఆన్సర్ ఏంటంటే a అనేది 0. ax square plus ppx plus p square c is equal to 0. ఒకసారి ఆన్సర్ చూసుకోండి. సెవెంత్ లో ఫస్ట్ వన్ ax square plus px plus p square c is equal to 0. Okay, next second one. సేమ్ అదే క్వశ్చన్ సెకండ్ వన్ ఇప్పుడు దాంట్లో సెకండ్ వన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కామా ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కామా ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2 ఇవి రూట్స్ అయితే ఈక్వేషన్ కనుక్కోమంటారు. మరి ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే ఈక్వేషన్ ఏంటి మనకి x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. మరి దానికి మరి ఇవి రూట్స్ అయితే ఈక్వేషన్ ఎలా ఉందో కనుక్కోమంటారు. ఓకే, దానికోసం ఏం చేస్తానంటే దీన్ని సమ్ ఏదో ఒక నెంబర్ అనుకుంటాం, సమ్ l అనుకుంటాం, దీన్ని m అనుకుంటాం. లెట్ l is equal to alpha square plus beta square. ముందు నేను సింప్లిఫై చేస్తాను, ఆ l వాల్యూ అలా ఉంచుతాను. ఓకే, సింప్లిఫై చేస్తాను. చూడండి ఫస్ట్ l వాల్యూ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే దీని ఎలా రాయొచ్చు చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాయొచ్చు. that is equal to alpha plus beta అంటే sum of this minus b by a whole square minus 2 into c by a that is equal to a square as అంటారా b square minus 2ac l is equal to ఎంత వస్తుంది b square minus 2ac. ఈసారి let m is equal to రెండో దాన్ని తీసుకున్నాం ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. ఎల్సిఎం ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. ఎల్సిఎం వేసినప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇప్పుడే మనం కనుక్కున్నాం ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. ఎంత వచ్చింది చూడండి, b స్క్వేర్ -2ac బై a స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. మన ఆల్ఫా బీటా అంటే c బై a హోల్ స్క్వేర్. దాని ఈక్వల్ b స్క్వేర్ -2ac బై a స్క్వేర్ ఇంటూ రివర్స్ అయితే a స్క్వేర్ బై c స్క్వేర్. ట్రాన్స్లేట్ అయితే b స్క్వేర్ -2ac బై c స్క్వేర్. ఇదే వాల్యూ m వాల్యూ. ఇప్పుడు మన దగ్గర m వాల్యూ ఉంది, l వాల్యూ. ఇప్పుడు l కామా m లు రూట్స్ అయితే l కామా m లు రూట్స్ అయితే మరి దాన్ని l ప్లస్ m కనుక్కోవాలి, l మైనస్ m కూడా కనుక్కోవాలి. l comma m are the roots of equation x square minus l plus m into x plus lm is equal to 0. alpha beta roots అయితే x square minus alpha
ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0 అది ఎలిమెంట్ రూట్స్ అయితే అది ఈక్వేషన్ ఇప్పుడు x స్క్వేర్ మైనస్ l ప్లస్ m l ప్లస్ m l అంటే b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ ప్లస్ m అంటే b స్క్వేర్ మైనస్ 2ac బై c స్క్వేర్ into x ప్లస్ మళ్ళా lm b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ into b స్క్వేర్ మైనస్ 2ac బై c స్క్వేర్ is equal to 0. x స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎల్సిఎం అమ్మా a స్క్వేర్ c స్క్వేర్ ఎల్సిఎం c స్క్వేర్ into b స్క్వేర్ మైనస్ 2ac ప్లస్ a స్క్వేర్ into b స్క్వేర్ మైనస్ 2ac into x ప్లస్ ఇక్కడ మొత్తం ఓవరాల్ గా a స్క్వేర్ ఎల్సిఎం తీసుకున్నాం సరిపోతుంది b స్క్వేర్ మైనస్ 2ac b స్క్వేర్ మైనస్ 2ac హోల్ స్క్వేర్ అప్పుడు ఓవరాల్ ఎల్సిఎం చేసినప్పుడు ఏడ కూడా a స్క్వేర్ తీసుకోవాలి a స్క్వేర్ c స్క్వేర్ x స్క్వేర్ a స్క్వేర్ c స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 20 b స్క్వేర్ మైనస్ 2ac కామన్ తీస్తే c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ac హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు ఒకసారి ఆన్సర్ తీసుకోండి సెకండ్ లో సెకండ్ a స్క్వేర్ c స్క్వేర్ into x స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2ac into c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ac హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు 0. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఉందమ్మా థర్డ్ వన్ మీరు ట్రై చేయండి రాకపోతే రేపు నేను చెప్తాను కంటిన్యూషన్ థర్డ్ వన్ రాసుకోండి సేమ్ ఇదే మోడల్ third one 1 minus alpha by alpha comma 1 minus beta by beta 1 minus alpha by alpha అనేది ఒక రూట్ 1 minus beta by beta అనేది ఇంకొక రూట్ ఆ రెండు రూట్స్ అయితే ఈక్వేషన్ అనుకోవాలి ఆ రెండు రూట్స్ అయితే ఈక్వేషన్ సేమ్ మనం కంటిన్యూ చేస్తాం let l is equal to 1 minus alpha by alpha m is equal to 1 minus beta by beta. Okay. First మీరు l plus m అనుకోండి l plus m అనుకోండి ఇందాక చేస్తూ అది ఆన్సర్ కాదు l plus m అనుకోండి ఎందుకంటే మన ఈక్వేషన్ లో x స్క్వేర్ మైనస్ ఆల్ఫా l plus m into x plus lm equal to 0 కదా అందుకోసం l plus m అనుకోండి 1 minus alpha by alpha plus 1 minus beta by beta alpha beta LCM alpha ఉంది కాబట్టి beta minus alpha beta plus alpha minus alpha beta ఇక్కడ alpha ఇక్కడ beta alpha plus beta minus alpha beta 2 alpha beta by alpha beta alpha by beta అంటే minus b by a minus 2 into alpha beta అంటే c by a by c by a పైన LCM చూడండి a LCM minus b minus 2c into c by a plus a by c that is equal to minus of b plus 2c by c then we do l plus m ఇదే మోడల్లో lm కనుక్కోండి lm one minus alpha by alpha into 1 minus beta by beta 1 into 1 1 1 into minus beta minus alpha into
a plus c by a by c by a. Here LCM a plus b plus c into a by c. a cancel అయితే a plus b plus c by c. దీని వాల్యూ గ్యాలర్ మరి l కామా m రూట్స్ అయితే l comma m are the roots of equation x square minus l plus m into x plus lm is equal to 0. x square minus all l plus m ante minus of b plus 2c by c minus into x plus lm ante a plus b plus c by c is equal to 0. c also mama cx square minus into minus plus b plus 2c into x plus a plus b plus c is equal to 0. cx square plus b plus 2c into x plus a plus b plus c is equal to ఇది ఓవర్. ఓకే, థ్యాంక్ యూ.